నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. ఈరోజు మన హెల్ప్ లైన్లో ప్రధానంగా లీగల్ సమస్యలకు సందేహాలను మాత్రం మనం తీసుకోబోతున్నాం. ఎందుకంటే మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఇద్దరు లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సురేష్ కుమార్ గారు హైకోర్టు న్యాయవాది, పద్మ గారు లీగల్ ఎక్స్పర్ట్. సో మనం కాల్స్లోకి వెళ్లే ముందు, ఇప్పటికే కాల్స్ మొదలయ్యాయి, బట్ కాల్స్లోకి వెళ్లే ముందు మనం రైట్ టు లైఫ్ గురించి మాట్లాడుకుంటాం. అంటే జీవించే హక్కు. ఈ దేశంలో మనకు భారత రాజ్యాంగం జీవించే ఒక హక్కు ఇచ్చింది. బట్ జీవించే హక్కు అంటే ఏంటి? ఎలాగైనా జీవించే హక్క, గౌరవప్రదంగా జీవించే హక్క, ఆరోగ్యకరంగా జీవించే హక్క, ఇలా జీవించే హక్కుకు కూడా ఒక విస్తృతమైన నిర్వచనం ఉంది. సో దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సురేష్ గారు, సో జీవించే హక్కు అంటే చచ్చిపోకుండా ఉండే హక్కు మాత్రమే కాదనుకుంటారు బహుశా. సో దాన్ని ఎట్లా నిర్వచించాలి? ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో విద్య ఒక హక్కు అనుకుంటున్నాం, ఆరోగ్యం ఒక హక్కు అని అనుకున్నాం, బట్ అది వాళ్ళ హక్కుగా లేకుండా పోయిన పరిస్థితి ఒకటి వచ్చింది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎట్లా అంటే అండి, రాజ్యాంగం రాసిన వాళ్ళు చాలా డెప్త్కి అర్థంతో రాశారు. జీవించే హక్కులో చాలా అంశాలను ఇమిడ్చి పెట్టి రాశారు. సుప్రీంకోర్టు కూడా వాటిని ఒక్కొక్కటి తీసి అనేక సందర్భాల్లో అనేక నిర్వచనాలు, దాని యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉందో చెప్పారు. ఉదాహరణకి మనకు అనేక విషయాలు మీరు చెప్పినట్టు కేవలం బతకడం కాకుండా డిగ్నిటీతో బతకాలనేది, అనేక సార్లు గౌరవంగా జీవించాలనేది, ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ వితౌట్ పొల్యూషన్తో ఉండాలని అక్కడి నుంచి అనేక విషయాలు. ఇప్పుడు ఈ సిగరెట్లు బ్యాన్ చేశారు, దాంట్లో భాగంగానే. లేకపోతే చైల్డ్ లేబర్ బ్యాన్ చేశారు, దాంట్లో భాగంగానే. లేకపోతే అనేక ఫ్రీడమ్స్ని అందులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు విద్య, వైద్యం, సుప్రీంకోర్టు ఈ పరమానంద కటారా కేసులో చెప్పారండి. ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ది స్టేట్ టు ప్రిజర్వ్ ది లైఫ్ అన్నారు. మరి భూమి మీద ఎవరు అధికారం అంటే గవర్నమెంట్కే ఉంటుంది, ఈ ప్రజల మీద. మరి ప్రజల్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజల యొక్క జీవితాలను రక్షించాల్సింది కూడా గవర్నమెంటే. అది ఆర్టికల్ 21లో ఉంది అని అనేక సార్లు చెప్పడం జరిగింది. అందుకనే ఆరోగ్యం కూడా ఖచ్చితంగా జీవించే హక్కులో భాగంగానే ఉంటుంది. సో అందుకోసమే మనకు చాలా కాలం ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆరోగ్యం కానీ గవర్నమెంట్ పార్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఉండేది. బట్ స్లోగా గవర్నమెంట్ దాని నుంచి బయటకు వచ్చేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఉల్లంఘించడం కాదా? ఉల్లంఘించడం అంటే, మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ గవర్నమెంట్ మీద బర్డెన్ అనే పేరుతో ఎక్కువగా ఈ వైద్యం, ఆరోగ్యం ఇలాంటి విషయాలన్నింటినీ ఆదేశిక సూత్రాల్లో పెట్టారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 47లో పెట్టారు. ఏం చెప్తున్నారు 47లో? ప్రజల జీవన ప్రమాణాలు, పోషణ ఇవన్నీ పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, కానీ సబ్జెక్ట్ టు దేర్ బడ్జెట్ అన్నారు. ఆ మాట అనేసరికి వీళ్ళు, అంటే ఇప్పుడు మనకు బడ్జెట్ లేదని కాదండి, మనకు బడ్జెట్లు ఉన్నాయి, కాకపోతే దేనికి కేటాయించాలనేదే పాయింట్. ఇప్పుడు మొన్న కాగ్ ఒక రిపోర్ట్ చెప్పింది, కొన్ని వేల కోట్ల రూపాయలు అన్అకౌంటెడ్ ఫర్ 2008 నుంచి చెప్తుంది కాగ్. కొన్ని వేల కోట్ల రూపాయలు తేలట్లేదు, ఈ డబ్బు ఎక్కడ పోయిందో గవర్నమెంట్ తేల్చండి అని చెప్తుంటే గవర్నమెంట్ తేల్చట్లేదు. సింపుల్. మొన్న పేపర్లో వచ్చింది, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కొన్ని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టారని. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఆయన ఎవరో విమానం కంపెనీ, ఆయన 1,00,000 కోట్లు ఇవ్వాలి, ఆయనకి ఇంకా ఇప్పుడు లోన్లు ఇస్తున్నారు. ఈ డబ్బులన్నీ తీస్తే రావా? కానీ డబ్బు లేక కాదు. రాజ్యాంగం ఏం చెప్తుంది 38, 39లో ఈ దేశంలో ఉన్న సహజ వనరులన్నీ ప్రజలు అందరే అన్నారు. వాటిని జాగ్రత్తగా ప్రజలందరి వెల్ఫేర్ వచ్చేటట్టు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నారు. డబ్బులు ఉన్నాయా లేదా? ఫోర్బ్స్ లిస్ట్లో మనమే ఫస్ట్ ఉంటాం, ప్రపంచ కుబేరుల్లో మనం ఉంటాం. అంటే డబ్బులు ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ లేదు. మనీ ఇస్ దే, ప్రాపర్ మెకానిజం లేదు. దౌర్భాగ్యం ఏంటంటే 58 మనకి మన ప్లానింగ్ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి ఆరోగ్యానికి ఇంకా తగ్గిస్తూ వచ్చారు. అప్పుడు 3% అట్లా ఉంటే ఇప్పుడు 1%. పైగా ఏం చెబుతున్నారు, మిలీనియం డెవలప్మెంట్ టార్గెట్స్ అన్ని ఫెయిల్ అవటానికి కారణం ఏమని చెబుతున్నారు, బడ్జెట్ కేటాయించకపోవటం అని చెబుతున్నారు. పోనీ ఇప్పుడు ఏం చెబుతున్నారు, మిలీనియం డెవలప్మెంట్ బడ్జెట్ అది గోల్స్ సక్సెస్ అవ్వాలంటే 4 to 5 బడ్జెట్ ఉండాలన్నారు. ఇప్పుడు టార్గెటెడ్ బడ్జెట్ 2.5. అంటే ఇది టార్గెట్ రీచ్ అయినా కూడా
సక్సెస్ అవ్వదని అర్థం, ఆరోగ్యం రాదని అర్థం. నథింగ్ బట్ కామెడీ, మేకింగ్ మాకరింగ్, ప్రజలను ఫూల్స్ చేయటం. రైట్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇంకా అన్నిట్లోనే అదే జరుగుతుంటుంది. అంటే వెల్ఫేర్కి సంబంధించి అంటే అసలు అది వెల్ఫేర్ అనే పేరు పెట్టడమే బహుశా ఒక కుట్రనేమో. వెల్ఫేర్ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో పార్ట్. అందులో 53లోనే ఎక్కడ చెప్పారు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఇమ్మని. అంటే సంక్షేమం ఒక రైట్, అంటే సంక్షేమం అన్న మాట వినగానే అది ఒక చారిటీ కింద మారిపోతుంది. భిక్ష కాదు, అది యాక్చువల్గా అది రైట్, అది రైట్. సో మనం రైట్స్ అన్నిటిని చారిటీ కింద మార్చడమే ఐ థింక్ పెద్ద కుట్ర. వీళ్ళు ఇచ్చేవాళ్ళలాగా వీళ్ళు ఏదో భిక్ష చేసినట్టు చెబుతారు. మా గవర్నమెంట్, మీ గవర్నమెంట్ రాజ్యాంగం ఇచ్చింది, దేశ ప్రజల వనరుల మీద రాజ్యాంగం ఇచ్చింది. రైట్, ఎవరైనా జస్ట్ ఇన్స్ట్రుమెంటాలిటీ. రైట్, యా. కాల్స్ తీసుకుందామండి. హలో 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. చెప్పండి మేడం. మా పాపకు పెళ్లి అయ్యి 4 months అవుతుంది మేడం. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని దగ్గర తీయకుండా పెట్టకుండా, మేము ముస్లిమ్స్ మేడం, పాప పేరు ఫయాజ్ బేగం. అందువల్ల ఆ అబ్బాయి దగ్గర రానియకుండా అమ్మాయి రావడం లేదు, చేయడం లేదని చెప్పి అసలు ఆ అమ్మాయిని ఇంతవరకు ముట్టుకొని కూడా ముట్టుకోలేదండి మేడం. ఇంకా 4 months కూడా కాలేదు. 5th month ఆగస్టు 15, 16 మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి కోసం నాకు వద్దు, అవసరం లేదు. ఏనా అమ్మాయితో మేనత్త మేనమామ బిడ్డలు చాటింగ్ చేసుకున్నారని, ఆడపిల్లలు చాటింగ్ చేసుకున్నారని, నాకు పొద్దు నువ్వు ఇట్లా చాటింగ్ చేసేవాళ్ళు 0.5 నాకు అవసరం లేదు అంటున్నాడు మేడం. అందువల్ల ఇప్పుడు ఏం చేశాడంటే, మేము ముస్లిమ్స్ లా ప్రకారము నేను వేరే వాళ్ళ దగ్గర తలాక్ ఇచ్చేసినాను, నేను నాకు అవసరం లేదు అంటున్నాడు. మేము కేసు పెట్టొచ్చా మేడం? ఏం చేయాలి అబ్బాయిని? ఓకే, తలాక్ ఇచ్చేసాను అంటే ఇప్పుడు మీకైతే నిజానికి తలాక్ అంత ఈజీ కాదు కదండి. ఖాజీ దగ్గర అది రికార్డ్ అవ్వాలి, అదంతా ఏం జరగలేదు, ఊరికి ఆయన చెప్తున్నాడు అంతే. ఆయన చెప్పినారంటే పెద్దల ముందు చెప్పేసినాను నేను అంటున్నాడు. పెద్దల ముందు చెప్పారు, ఈ అమ్మాయికి తెలియకుండా చెప్పడం ఒకప్పుడేమో, కానీ ఇప్పుడైతే సాధ్యం కాదండి. అది నిజం కాదు, అతను మీకు చెప్తున్నది నిజం కాదు. ఇన్ఫ్యాక్ట్ 3 సార్లు ప్రతిసారికి మధ్యలో ఒక 1 month నోటీస్ ఉండాలి, అవన్నీ ఉండాలి. ప్రొసీజర్ ఏం ఫాలో అయినట్టుగా లేరు ఐ థింక్. బోత్ సైడ్స్ అపియరెన్స్ ఉండాలి, నోటీస్ ఉండాలి, ఇవన్నీ ఏం లేకుండా ఆయన ఎక్కడో కూర్చుని తలాక్ కలవ అనుకుంటే నడవదు. అది వీడు డీవీసీ కంప్లైంట్ వేయటమే, ఏమీ చేయకుండా ఇట్లా చేస్తున్నాడు. దానికి తోడు విడాకులు ఇచ్చానని ప్రెజర్ చేస్తాడని డీవీసీ వేస్తే వాళ్ళు అసలు విషయం ఏంటో బయటకు వస్తుంది. రైట్, ఓకే. పద్మగారు మీరేం చెప్తారా? అంతే, కమ్యూనికేట్ చేయండి, అది రిసీవ్ చేసుకున్నట్లు కాదు కదా, కాబట్టి సార్ చెప్పినట్లు అది పద్ధతిలో. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో అర్థం కాలేదండి. మీరు మాట్లాడే తెలుగు చూస్తూ ఉంటే బహుశా హైదరాబాద్ కాదేమని అనిపిస్తూ ఉంది. మీరు మీ జిల్లా పీడీ దగ్గరికి వెళ్ళాలి. కింద నంబర్స్ అన్ని జిల్లాల నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నంబర్కి కాల్ చేయండి. లేకపోతే మీకు మా లాయర్స్ ఇద్దరు చెప్పింది డీవీసీ వేయమని, అంటే గృహహింస కేసు వేయమని. సో దానికోసం మీరు మీ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ నంబర్లో మీకు కలవకపోతే మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ని అడగండి, డీవీసీ సెల్కి వెళ్ళాలి అని. లేదా కలెక్టర్ ఆఫీస్కి సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా తీసుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళి మీరు అది ముందు మూవ్ చేయండి. మూవ్ చేస్తే వాళ్ళని పిలిపిస్తారు. మీరు మాట్లాడటం కాకుండా వాళ్ళు అతన్ని పిలిపించి అడుగుతారు ఏంటి అసలు విషయం అని. సో దాని నుంచి కేసు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది ముస్లిం, హిందూ, క్రిస్టియన్ దేనికి సంబంధం లేకుండా ఉండే లా ఇది. డీవీసీ ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా కూడా ఈ కేసు వేసుకునే అవకాశం ఉంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా. వినపడుతుంది, చెప్పండి. బాగా లో ఉందమ్మా వాయిస్ మీది. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. ఏం లేదు మేడం, మేము నలుగురు అక్క జిల్లాలో మేడం, నలుగురికి మ్యారేజ్ అయిపోయింది. వినిపించట్లేదమ్మా, లో ఉంది వాయిస్ చాలా. చెప్పండి. హలో చెప్పండి. హలో మేడం, మేము నలుగురు అక్క జిల్లాలో అండి, నలుగురికి మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అయితే ఏంటంటే మా నాన్న వాళ్ళకి 4 ఎకరాల పొలం ఉందండి. అయితే ఇద్దరు అన్నయ్యలు సగం పంచుకుంటున్నారు ఇద్దరు. అలా ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుందా? మ్యారేజ్ అయిపోయింది కదా, మ్యారేజ్ చేసిన వాళ్ళు కూడా హక్కు ఉంటుందా? మనం కూడా మాకు కూడా హక్కు కావాలని కొట్లాడవచ్చా? ఎవరిని సంప్రదించాలి అని సలహా. ఆన్ పేపర్ అయితే మీకు హక్కు ఉంది, కానీ ఎంతకాలం అయిందమ్మా? మీ నలుగురికి వివాహం అయింది అంటున్నారు కదా, ఎంతకాలం అయింది?
కట్ అయింది. హలో, కాల్ డ్రాప్ అయిపోయింది. ఒకవేళ 86 ముందు వివాహం అయి ఉంటే యాజ్ ఎ రైట్గా అడగడానికి లేదు. ఈ మధ్య కాలంలో వివాహం అయినట్లయితే మనకు 2005 నుంచి అందరికీ ఆస్తి హక్కు ఉంది కాబట్టి ఆ రకంగా అయితే ఉంది. తర్వాత ఆ ప్రాపర్టీ మరి అది 4 acres ఉందని చెప్తున్నారు కానీ మరి ఫాదర్ మదర్ ఉన్నారా లేదా ఆ విషయం కూడా చెప్పట్లేదు. మళ్ళీ అది ఫాదర్ సెల్ఫ్ ఎక్వైర్డా లేకపోతే పితరార్జితం అనేది మనకు తెలియట్లేదు, తాతల కాలంలో తెలియట్లేదు. అంటే ఓకే, ఆన్ పేపర్ అయితే తప్పకుండా మీకు ఆస్తి హక్కు ఉంది. బట్ మీ కండిషన్స్ అన్నిటిని బట్టి అది అంటే 86 కంటే ముందు పెళ్ళైందా, తర్వాత పెళ్ళైందా, 86 చట్టంలోకి వస్తారా, 2005 చట్టంలోకి వస్తారు, ఇవన్నీ. బట్ ఇవన్నీ అట్లా ఉంటే కూడా మనకు తెలిసినంత వరకు కోర్టులో వీళ్ళకు పెళ్లి టైంలో ఎంతో కొంత కట్నం ఇస్తే దాన్ని అది ఉంటే అది ప్లీగా తీసుకుని చాలా చోట్ల ఆస్తి పంపకాలు జరగట్లేదు అని విన్నాను. ఎంతవరకు అదేమి పెద్ద హడ్డిల్ కాదు, ఎందుకంటే దానికి ఏమి రికార్డు ఉండదు. ప్లస్ ఎంత ఇస్తారు ఏంటి అనేది వాటా కింద ఏమీ ఎవరు కదా. అయితే ఒక కన్సిడరబుల్ దాంట్లో ఇచ్చినప్పుడు కొంతమంది ప్రాపర్టీసే షేర్కి ఆ పేరు కాకపోయినా ప్రాపర్టీస్ అవి ఇలా ఇస్తుంటారు. అలా ఇచ్చున్నట్లయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ అదొకటే హడ్డిల్ కాదు. అప్పుడు ఏదో నామినల్గా ఇచ్చి ఉంటే దాన్ని తీసుకుని మేము ఇవ్వం అంటానికైతే లేదు. ఈక్వల్ షేర్ పోవాలి, ఈక్వల్ షేర్గా అయితే పోవాలి. ఇప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇచ్చినప్పుడు ఆ విషయం వస్తే రావచ్చు. అప్పుడు మనీ ఎంత అయ్యిండొచ్చు ఆ ప్రాపర్టీకి వాల్యూ కట్టేసేస్తే కొంత అది తీసేయచ్చు, కానీ రైట్ లేదు అనడానికైతే లేదు. ఓకే, రైట్. ఇంకో కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు శ్రీనివాస్ మేడం. చెప్పండి. మా మిస్సెస్ కొద్దిగా గొడవ ఉంది మేడం, 5 years వదిలేసి వెళ్ళిపోయింది. ఏంటండి? అయితే మొన్న 1.5 year కింద మెయింటెనెన్స్ కేసు వేసింది మేడం నా మీద. హలో చెప్పండి. మెయింటెనెన్స్ కేసు వేస్తే జడ్జి గారు అన్నారు మీరు కూర్చొని మాట్లాడుకోండి అమ్మా అంటే కూర్చొని మాట్లాడుకున్నా మేడం. వాళ్ళ ఊరికి వెళ్ళి నేను కాపురం చేశాను. హలో చెప్పండి. అయితే 10 days కాపురం చేసినాక మళ్ళీ వాళ్ళు నాతో గొడవ పెట్టుకొని కొట్టి బయటికి పంపించారు మేడం. అయితే సామాన్లు అన్ని తీసుకెళ్ళినాను, అక్కడ మొత్తం పెట్టేసినాక కొట్టి పంపించాను నన్ను. ఓకే. అదే మేడం 5 years నుంచి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు మేడం. అంటే ఇప్పుడు కేసు 1.5 year బ్యాక్. మేడం నేను రైట్, ఓకే, ఒక్క నిమిషం. అచ్చా, మీరు ఆటో డ్రైవర్కి పనిచేస్తారు. ఆ ఊరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా అదే పనిచేస్తారా ఆటో డ్రైవర్గానే? ఆటో డ్రైవర్ గానే చేశాను మేడం. ఓహో, రైట్. ఇప్పుడు వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేస్తారంటే మీ పైన? నా మీద ఎంసీ పెట్టాను మేడం. ఎంసీది ఒకటి ఉంది. ఓకే, 498 ఏమైనా ఉందా? అది ఏం లేదు మేడం, ఓన్లీ ఎంసీ పెట్టారు. ఆమె నా దగ్గరికి పోయినాక 3.5 years తర్వాత పెట్టింది మేడం. అది కూడా 5 ఏళ్ల క్రింద వెళ్ళిపోయారు. ఓకే. మరి మీరు జడ్జి గారి కౌన్సిలింగ్ లో మాట్లాడుకోమన్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? అది కోర్టు ముందు కూడా పెట్టారా మేము కలిసి ఉంటామని? ఎంసీ కంటిన్యూ అవుతుందా? ఎంసీ విత్డ్రా అయిందా? ఎంసీ ఇంకా విత్డ్రా కాలేదు మేడం. ఈ రోజు డేట్ ఉంది నాకు కోర్టు. ఈ రోజు ఒక 5 minutes లేట్ అయిపోయింది, ఆబ్సెంట్ అయింది మేడం. ఓకే. సో ఇప్పుడు దేనికి కాల్ చేశారు మీరు? అదే మేడం, నాకు అంత ఐడియా లేదు మేడం ఈ కోర్టు సమస్యల గురించి. వాళ్ళు చాలా టార్చర్ పెడుతున్నారు మేడం. ఆమె కరెక్ట్ నాకు జర మంచిగా అనిపిస్తలేదు. మరి ఏం చేయాలా, నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలని. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు అయితే అది నడుస్తున్నట్లు కనపడుతుందండి. మీరైతే ఎంత మాట్లాడుకున్నారో అంత ముందైతే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు మరి వాళ్ళు టార్చర్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి దానికి ఒకవేళ మీరు అమ్మాయి నుంచి విడిపోయి ఉండాలి అనుకుంటే ఫ్యామిలీ కోర్టులో, అంటే హైదరాబాద్ నుంచేనా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియలేదు, మీరు మీ దగ్గరలో ఉన్న కోర్టులో మరి విడాకులకి ఫైల్ చేసుకోవచ్చు అండి ముందు. అంటే ఆ కేసు అదైతే మెయింటెనెన్స్ మాత్రం కొంతకాలం నడుస్తూనే ఉంటుంది. ఆవిడ మళ్ళీ వివాహం చేసుకునేదాకైతే ఉంటుంది. మరి ఆ పిల్లలు ఉన్నది విషయం కూడా ఏం చెప్పలేదు. కాబట్టి ఇప్పుడంటే కొట్టడం లాంటివి జరిగినప్పుడు దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఐపీసీలో చట్టాలు ఉన్నాయి కదా, నేరాల అఫెన్స్లు ఉన్నాయి, వాటి ప్రకారం ప్రొసీడ్ అవ్వటం. భర్తకి ప్రత్యేకమైన చట్టాలు ఏమి లేవు కాబట్టి కొట్టారంటున్నారు. కొట్టడం అనేది నార్మల్ అఫెన్సే. కాబట్టి ఐపీసీ కింద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఒకవేళ నిజంగా భార్య అంత క్రూయల్గా ఉంటే
రేపొద్దున మేడం గారు చెప్పినట్టు విడాకుల కోసం వేసుకోవాలని నన్ను కొట్టారంటే సాక్ష్యం ఏముంటుంది? వెంటనే బహుశా కేసు పెట్టుంటే అది పనికొచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా పెడతారు, వేధించారు, ఫోన్లో థ్రెటనింగ్ ఇస్తున్నారు అనుకోండి, 506 పెట్టుకోవటం. ఇవన్నీ కూడా రేపొద్దున అతనికి ఉపయోగపడతాయి. సో బేసిక్గా 5 సంవత్సరాల నుంచి ఆవిడ విడిగా ఉంటున్నారు, 1.5 సంవత్సరంన్నర కింద కేసు వేశారు. మరి అప్పుడు ఏం మాట్లాడుకుని వెళ్ళారు? ఒకటి, మీ పట్ల వాళ్ళు మీరు క్రూయల్గా ఉన్నారు, క్రూయల్గా టార్చర్ పెడుతున్నారు అన్నారు. టార్చర్ పెడుతున్నారు అని ఊరికే గాళ్ళు అంటే ఏం లాభం లేదు. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సింది, కేసు పెట్టాల్సింది. సో పెట్టుంటే మీకు రేపు డైవోర్స్ అయినా రావడానికి వీలు ఉంటుంది, లేకపోతే డైవోర్స్ కూడా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ కూడా ఆవిడతో కూర్చుని మాట్లాడి, ఇంకెవరితోనన్నా మీరే కాకుండా మాట్లాడుకుని ఒకసారి ఏం చేద్దాం ఈ జీవితాన్ని ఇద్దరం కలిసి, ఇట్లాగే కొట్టుకుంటూ ముందుకు తీసుకెళ్దామా, ఏదన్నా ఒక కాంప్రమైజ్కి వద్దామా, లేకపోతే విడిపోదాం, ఈ 3 విషయాలు మీరు ఆవిడతో మాట్లాడుకుని స్పష్టంగా దానికి సంబంధించి వెళ్ళి కోర్టులో చెప్పేసుకొని ఆ పని చేసుకోండి. అది బెస్ట్ అన్నిటికంటే ఉన్న సొల్యూషన్స్లో. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఈ మధ్య మా 3 years అప్పుడు మా బ్రదర్కి మ్యారేజ్ జరిగిందండి. 3 years బ్యాక్, చెప్పండి. అవును, 2013 అండి. ఓకే. అయితే ఆవిడ మ్యారేజ్ మా రిలేటివ్స్ కుదిర్చారు, మేము ఎంక్వైరీ చేయలేదు. ఆ అమ్మాయి ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ చేసేసుకుని మళ్ళీ అప్పుడు మా బ్రదర్కి చెప్పకుండా మళ్ళీ తన చేసేసుకుందండి, డైవర్స్ తీసుకోకుండా. డైవోర్స్ తీసుకోలేదా మొదటి పెళ్లి నుంచి? అమ్మాయి డైవర్స్ తీసుకోలేదు, అసలు డైవర్స్ కి అప్లై చేయలేదండి. అప్పటికి మేము ఎంక్వైరీ చేస్తే తర్వాత రోజు అమ్మాయి తేడాగా ఉంటుంది ఏంటని ఎంక్వైరీ చేస్తే తెలిసింది మేడం. ఇంత దారుణమైన అంటే కొంచెం ఓసీలో అలా ఇలా ఉంటారని అసలు ఎవరు ఊహించలేదు. మేము చుట్టాలే కదా, వాళ్ళకి గుడి అది ఇది ఉంది ఏమో భక్తి ఏమో అన్న ఉద్దేశంతో ఎంక్వైరీ చేయలేదు మేడం. మేము కూడా ఇంట్లో కొంచెం అంటే చంటి పాప తనేమో ఒక్క నిమిషం వినండి. ఆవిడ డైవోర్స్ విషయం మీ దగ్గర దాచిపెట్టడం వల్లనే ఆవిడ దారుణం అంటున్నారా, లేకపోతే ఆ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు? ఆ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు, అసలు పెళ్లి చేసుకుందని కానీ ఇలా డైవర్స్ కి వేయలేదని కానీ వేసారని కానీ అసలు బిఫోర్ మ్యారేజ్ జరిగిందని తెలియదు మనకు మేడం. ఓకే, ఇప్పుడు ఏంటి, దేనికోసం కాల్ చేశారు? ఈ 2 years అయ్యాక మనం ఇలా రోజు ఇలా ఉంటుంది ఏంటని ఊళ్ళోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే 10 years బ్యాక్ మ్యారేజ్ అయిపోయింది అమ్మాయికి. ఇలాగా ఆడపిల్లని కూడా హింసించి మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చేసుకున్నాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం కండిషన్? ఇప్పుడు మేము ఏం చేయాలి మేడం? ఆవిడ గురించి ఏం చర్య తీసుకుంటే మేము బయటపడతాం మేడం? ప్రాపర్టీస్ అవి రాసేసేమో చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాం మేడం ఆవిడ గురించి. ఎవరికి రాశారు ప్రాపర్టీస్? గిఫ్ట్ వైజ్ గా, అంటే ఇప్పుడు కొంచెం లేడీస్ డిమాండ్ ఎక్కువ ఉంది కదా మేడం. గిఫ్ట్ పొలం రాశారు మా మదర్. ఎవరికి రాశారు? మీ వదిన గారికి రాశారా? మా మదర్ కోడలకు రాశారు మేడం. కోడలు ఎందుకు రాశారు? ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు కదా మేడం, అలాగే మామూలుగా ఎదిరించి చేసుకుంటున్నారు మేడం. ఆ టైప్ నుంచి రాస్తే మేము కేవలం ఆ ప్రాపర్టీ కోసము గోల్డ్ పెట్టాల కోసమే అమ్మాయి అలా ప్లాన్ చేసి చేసుకుంది మేడం. సరే, ఓకే. లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయమ్మా మీకు? ఎవరి మొదటి భర్త దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి డైవర్స్ చేసేసుకుంది మేడం. అక్కడ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, మాకే ప్రాబ్లం ఆవిడ వల్ల. మరి డైవర్స్ తీసుకోలేదంటున్నారు, తీసుకుందంటున్నారు. తీసుకుందా, తీసుకోలేదు? ఈ ప్రెసెంట్ అమ్మాయి తీసుకోలేదు, ఎక్స్పర్ట్ డైవర్స్ అబ్బాయి వేస్తే ఈ మధ్య వచ్చింది 4 months బ్యాక్ అమ్మాయికి. ఇప్పుడు సమస్య ఏంటండి? ఆ అమ్మాయికి అంతకుముందు పెళ్ళై ఉంది, అది మీకు తెలియకపోవడం ఇప్పుడు మీకు తెలియకుండా చేసుకుంది, ప్లస్ కావాలని ఇవన్నీ చేస్తుంది మేడం. అంటే ఏవన్నీ చేస్తుంది అది చెప్పండి, ఇవన్నీ అవన్నీ అనకండి. ఇప్పుడు సమస్య ఏంటి చెప్పండి. కాదండి, ఒకటి ఆవిడ మీకు ఉండట్లేదండి సరిగా, చెప్పండి. సరిగా ఉండట్లేదు, ఆ అమ్మాయి మళ్ళీ డైవర్స్ కావాలంటుంది మేడం. ఇంకా ఏంటి డైవర్స్ కావాలి అంటుంది అని అనుకునేసరికి ఇవన్నీ బయటపడి. ఓకే, మీ అన్నయ్య కూడా ఇదే అనుకుంటున్నారా? మీరు మీ మాట? తను అదే అనుకున్నారండి. వాళ్ళిద్దరికి పిల్లలు కూడా ఉన్నారా? లేరు మేడం అసలు. కానీ ఇలా మనీ గ్యాదర్ చేయడం కోసమే ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటుందని విన్నాము. పెళ్ళిళ్ళు కాదమ్మా, 10 ఏళ్ల కింద ఒక పెళ్ళయింది, తర్వాత ఇప్పుడు పెళ్ళయింది. మీరు అలా దన్మని జడ్జిమెంట్కి రావడం అనేది కరెక్ట్ కాదు. అమ్మాయికి ఏదైనా ఇష్యూ ఉండుండొచ్చు. ఇప్పుడు మీరేంటంటే ఎంతసేపటికి ఆ అమ్మాయి పెళ్ళైన విషయం దాచిపెట్టింది కాబట్టి అని మీరు చెప్తున్నారు.
అమ్మాయి దొరకలేదు కాబట్టి మీరెన్ని దాచిపెట్టారో మనకు తెలియదు. సో మీకు ఒక అవసరంలో మీరు పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయికి ఒక అవసరంలో అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరు సరిగా ఉంటే మిగిలినవన్నీ బారాఖూన్ మాఫ్. అది లేకపోతే సమస్య, అంతే మాట్లాడుకుందాం మనం. నిజంగానే అమ్మాయి వీటి కోసం పెళ్లి చేసుకుంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, చాలా చేసుకోవాలి మీరు చెప్పిన దాని ప్రకారం. అది జరగట్లేదు కదా. ఇప్పుడు ఎన్నాళ్ళైంది పెళ్ళి? 2013, 2.5 years అయినట్టు. ఇప్పుడు ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఆ అమ్మాయి డైవర్స్ అంటుందని అంటున్నారు వీళ్ళు. చట్టపరంగా ఎదుర్కోవటం. ఇప్పుడు ఈయన కూడా డైవర్స్ కావాలి అనుకుంటే అది మ్యూచువల్గా కూర్చొని, ఇప్పుడు ఆవిడకి ఏదో ప్రాపర్టీస్ ఇచ్చామంటున్నారు కాబట్టి ఆవిడ కోరుకుంటుంది కాబట్టి డైవర్స్. మరి ఇప్పుడు రివర్సల్ కూడా తీసుకోవాలి. మామూలుగా డైవర్స్ భర్త అడిగితే భార్యకి మెయింటెనెన్స్లు అవుతాయి. ఇప్పుడు భార్య అడుగుతుంది, పైగా డబ్బులు వీళ్ళ ఆస్తులు ఆవిడ దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళు రివర్సల్ అడగాలి, మా ఆస్తులు మాకు ఇచ్చే అని చెప్పాలా. కానీ ఫ్యాక్ట్ ఏదో డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఏమైనా ఆవిడ డైవర్స్ అడుగుతుంది కాబట్టి చట్టపరంగా దాన్ని కోర్టులో ఎదుర్కోవటమే దానికి పరిష్కారం. సో మీరు అన్నది నిజమైతే ఇదంతా మీ ఆవిడే కానీ డైవర్స్, మీరు ఆవిడని ఒక్కసారి వదినని కూడా అనలేదు నిజానికి. అటువంటి ఒక వాతావరణంలో ఆవిడ కూడా బహుశా ఉండటం కష్టమని ఆవిడ కనిపిస్తూ ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి నిజంగానే ఆవిడ అడుగుతూ ఉండుంటే మీరు ఆవిడతో మాట్లాడుకుని, ఒకటి మ్యూచువల్ కన్సెంట్ అయితే తొందరగా వస్తుంది, లేదంటే లేట్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు చేసి ఇంకొకళ్ళు దాన్ని కంటెస్ట్ చేస్తే లేట్ అవుతుంది. ఇంకా ఏమన్నా ఇంతకు ముందు కనుక ఇట్లాగే 2-3 పెళ్లిళ్ళు చేసుకుని ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. 420 మీరు చెప్పింది ఒకవేళ నిజమైతే ఆవిడ ఇప్పటికే 2 సార్లు 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుని అందరి దగ్గర ఆస్తులు రాయించుకుంది, ఇలాంటిది ఏదైనా ఉంటే అప్పుడు కొంత ఈజీ అవుతుంది. ఉన్నట్లయితే మొదటి పెళ్లిళ్ళు దాచిపెట్టింది. బట్ ఇప్పుడు ఆ మొదటి పెళ్లి దాచిపెట్టింది అనేది కూడా ఇప్పుడు 420 అవుతుందా? 420 కాదు, బైగామే అవుతుంది. బైగామే అవుతుంది. ఒకవేళ ఆవిడ ఇంటెన్షనల్గా ఆస్తుల కోసమే తీసుకున్నట్టుంటే 420 కూడా వస్తుంది. 420 కూడా వస్తుంది. పైగా ఇప్పుడు అతను ఎక్స్పార్టీగా అయిపోయినాయి అంటున్నారుగా. 4 నెలల క్రితం ఎక్స్పార్టీ డైవర్స్ అయిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చేయదు. పెళ్లి చేసుకుని వాటిని ఎలా ఛాలెంజ్ చేస్తారు? బట్ ఆవిడ చెప్పింది ఫ్యాక్ట్ అయితే 420 బైగమి అన్నీ వస్తాయి. రైట్. సో ఇంకొకటి మదరు అంటే అత్తగారు ప్రాపర్టీ ఏదో ఇచ్చారు గిఫ్ట్ అంటున్నారు కదా, ఒకవేళ అది రివోకబుల్ అనేది చూస్తే రివోకబుల్ గిఫ్ట్ అయితే దాన్ని ఆవిడ ఉన్నట్లు ఉన్నారు కదా, రివోకబులే రాస్తారండి. రివోకబుల్ ఎవరు రాయట్లేదు, ఏదో ఒక కండిషన్ పెడతారు గిఫ్ట్ అంటే. ఆవిడ మదర్ బతికే ఉన్నట్లున్నారు కాబట్టి ఆవిడ దాన్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. చీటింగ్ అంశం ఉంటే చీటింగ్ ఇంగ్రీడియంట్స్ కనుక ఉంటే బై వే ఆఫ్ చీటింగ్ గిఫ్ట్ పొందింది కాబట్టి దాన్ని రైట్. సో ఆమె మిమ్మల్ని మోసం చేసి పెళ్ళి, అప్పుడు చీటింగ్ కేసు పెట్టాలా ఫస్ట్? రైట్, ముందు చీటింగ్ కేసు పెట్టాలమ్మా మీకు, అది క్రిమినల్ కేసు. అది పెట్టిన తర్వాత ఆ గిఫ్ట్ క్యాన్సిలేషన్ కూడా వెళ్ళొచ్చు. మమ్మల్ని ఇలా చీట్ చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ గిఫ్ట్ క్యాన్సిలేషన్ అని అక్కడ దాకా వస్తే ఆవిడ కూడా కూర్చుంటారు. కూర్చుని ఇది ఎలాగోలాగా తేల్చుకుని విడిపోదామని ఆవిడ కూడా వస్తారు కాబట్టి కూర్చుని మాట్లాడుకోండి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నేను అంటే నా మ్యారేజ్ అయ్యి 2002లో అయింది మేడం. అయితే అంటే ఈ మధ్యలో మా మిస్సెస్ ఏం చేస్తున్నారు, చీటికి మాటికి నా మీద అనుమానం. అంటే నేను అంటే వాళ్ళ రిలేషన్ అంతా తెలుసు. అయితే మొన్న రీసెంట్లీ ఏం చేసిందంటే వెళ్ళిపోయింది, నువ్వు అవసరం లేదని వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి వాళ్ళు నువ్వు అంటే ఉల్టా కేసు ఏం పెట్టలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మాట్లాడారు. వాళ్ళందరూ కొట్టినట్టు పంపించారు వాళ్ళ ఇంటి వాళ్ళు. అయితే ఇప్పుడు రమ్మంటే రానంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే గొడవ అవుతుంది సార్. అయితే వాళ్ళు పిఎస్ లో ఏమని చెప్పారంటే మహిళా పిఎస్ ఉంటది, మీ భర్త వీళ్ళ తప్పు పని చేస్తే వాళ్ళు పిఎస్ లో చూసుకుంటారమ్మా, కేసు పెట్టమని చెప్పారు. వాళ్ళు కేసు పెట్టలేదు. ఇప్పుడు నాకు 2 పాపలు, ఇప్పుడు 4 months అవుతుంది ఇంటికి వెళ్ళి. ఇప్పుడు నేను ఏం సొల్యూషన్? ఇప్పుడు నేను మన స్టేషన్ కూడా అడిగాను, సార్ ఇట్లా సంగతి సార్ ఇట్లా వెళ్ళిందంటే నువ్వేం తప్పు పని చేసావరో, నువ్వెందుకు కేసు పెడతావు, వాళ్ళు కేసు పెడితే నడుస్తుందని అన్నారు. అది వాస్తవానికి అయితే నేను చేసిన తప్పు అయితే ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటారు అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టట్లేదు, వేరే వాళ్ళని పిలిపించి మాట్లాడట్లేదు. రైట్ రైట్ కాదు. ఇప్పుడు మీరేంటి, మీ భార్య మీ కాపురానికి రావాలని కోరుకుంటున్నారా? అవునవునవును. రైట్. తర్వాత మీ పిల్లల వయసు ఎంతండి? పిల్లల వయసు ఒక ఆమె 7th, ఒక ఆమె 6th సార్ మేడం. అయ్యో, చాలా టీన్స్లోకి వచ్చారండి ఇద్దరు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు కానీ మీ భార్య కానీ. రైట్. ఐ థింక్ ఆర్సీఆర్ ఈస్ ద ఓన్లీ. అంతే. అంటే ఇప్పుడు
2002లో మ్యారేజ్ అయింది అంటున్నారు కదా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ కంజుగల్ రైట్స్ ఒకటి, అంటే దగ్గరలో ఉన్న ఫ్యామిలీ కోర్టులో వెళ్ళేసేసి ఆమెను కాపురానికి రమ్మని ఒక పిటిషన్ వేసుకోవడం అనేది ఒకటి. ఇంకొకటి మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్నట్లయితే కౌన్సిలింగ్ ఒకసారి పిలిపించి అసలు ఎందుకు, బట్ ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తే కదా వీళ్ళు వెళ్ళి చేస్తే ఉంటుందండి. తీసుకోరు. ఎనీ ఉమెన్ ఆర్గనైజేషన్స్ వీ కెన్ అప్రోచ్, వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉమెన్ ఆర్గనైజేషన్కి అప్రోచ్ అయ్యి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు పిలిపించి మాట్లాడతారు కాబట్టి అట్లా కూడా కొంత అప్రోచ్ అయ్యి, అంటే ప్రీ లిటిగేషన్ అనుకోండి, ఏదో లోక్ అదాలత్ ప్రీ లిటిగేషన్. సో రెండు ప్రీ లిటిగేషన్ జెంట్స్ కూడా వేయటానికి వేయచ్చు, రైట్. సో మీకు కోర్టుకు వెళ్ళటమే ఒక మార్గం, బట్ కోర్టుకు వెళ్ళడానికి కూడా 2 మార్గాలు. దాన్ని ఒకటి పిఎల్సి అంటున్నాము, ప్రీ లిటిగేషన్ కేసు. అంటే కేసు వేయకుండా మీరు ఏదైనా మీ దగ్గరలో ఉన్న కోర్టుకు వెళ్ళి న్యాయ సేవా సదన్ అంటారు, లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్ అంటారు, లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. సో ఆ బిల్డింగ్ లేదా ఆ సెక్షన్కి వెళ్ళి ప్రీ లిటిగేషన్ కేసు వేయండి. ఇట్లా నా భార్య వెళ్ళిపోయింది, ఆవిడ వెనక్కి రావాలని కోరుకుంటున్నాను, కేసు బదులుగా నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ అవ్వకపోతే పరిష్కారం మళ్ళీ కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాను విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. కోర్టులో పిలిపించి మాట్లాడి మీ ఇద్దరికి ఏదైనా సెటిల్మెంట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు కూడా అది ఉన్న వాటిలో అది బెస్ట్. అక్కడ మీకు జరగకపోతే నెక్స్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అంటే భార్యని కాపురానికి రమ్మని కేసు వేయటం మీరు చేయాల్సి ఉంటుంది. అది చేయండి, అప్పుడు కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ముందు పిఎల్సీతో మొదలుపెట్టి కాకపోతే ఆర్సీఆర్కి వెళ్ళండి. బట్ అట్ ద సేమ్ టైం మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఆవిడైనా మీరైనా మాట్లాడేప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు టీన్స్లో ఉన్నారు. ఎక్కువగా మీరు డిస్టర్బ్ అయ్యి గొడవల్లోకి దిగకుండా ఏదైనా కొంచెం ప్రశాంతంగా తేల్చుకునే ప్రయత్నం చేయండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత హెల్ప్ లైన్ కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు లీగల్ సమస్యలకు సంబంధించిన సందేహాలు తీసుకుంటాం. అందుకోసం మనతో 2 లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి అమ్మా. హలో చెప్పండి. కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. హలో చెప్పండి. నేను కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా మేడం. అర్థమైంది, చెప్పండి మేడం. మా చెల్లె గురించి చెప్పాలి మేడం. మా చెల్లెకు ఫస్ట్ 10 years కింద పెళ్ళైంది మేడం. 10 years కింద పెళ్ళైతే 1 సంవత్సరం తర్వాత అబ్బాయి చాలా టార్చర్ అది ఇది పెడితే, మేము యాక్చువల్లీ ముస్లిమ్స్ మేడం. హలో చెప్పండి మేడం. అయితే ఆ అబ్బాయి చాలా టార్చర్, అంటే బాగా శారీరకంగా మానసికంగా బాగా టార్చర్ పెడితే విడాకులు తీసుకున్నాం మేడం. విడాకులు తీసుకున్నప్పుడే మా చెల్లె గర్భంతో ఉంటే ఆ అమ్మాయిని కూడా మాకే ఇచ్చిండు మేడం. మాకు ఇచ్చారు. అమ్మాయి పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చిండు, అన్ని సామాన్ అంతా ఇచ్చి విడాకులు ఇచ్చిండు మేడం. తర్వాత ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా చెల్లికి పెళ్లి చేసినాం మేడం. మా చెల్లికి కొంచెం గరీబ్ అతనే మేడం. పెళ్లి కానే గరీబ్ అతనితో మేము అందరం కట్నం ఇచ్చి 2 లక్షల కట్నం 5 తులాల బంగారం అది అన్ని ఇచ్చి పెళ్లి చేసినాం మేడం. పెళ్లి చేసిన కారణం మేడం ఆమెను చూడడం లేదు. అసలు ఏంటంటే ఏదో డ్రైవర్ మేడం, ఆయన ఏం చూడడం లేదు, చేయడం లేదు. ఇక ఎప్పుడైనా కూడా మా చిన్నమ్మ వాళ్ళే చూడడం మేడం, మా తమ్ముని వాళ్ళే చూడడం చేయడం. ఆయన ఏం లేదు, అచ్చుడు తినుడు ఒకట అంతే, అదే పని ఆయనది. ఇక ఆ తర్వాత ఇక మా చిన్నమ్మ కూడా చనిపోయింది మేడం. ఇప్పుడు మా చిన్న కూడా రిటైర్డ్ అయిపోయింది మేడం, ఏం లేదు. తర్వాత ఒక 2-3 ఏళ్లకు ఒక పాప పుట్టింది మేడం మళ్ళీ అతనికి. ఆ పాప కనీసం డెలివరీ ఖర్చు అయితే మీ వాళ్ళే చేసుకోవాలి, మీ ఫస్ట్ డెలివరీ అన్నట్టే కదా, నాకు మీ వాళ్ళే చేసుకోవాలన్నారు మేడం. సరే అని చెప్పి ఆ డెలివరీ ఖర్చు కూడా మా చిన్న పెట్టుకున్నాడు మేడం. ఆ తర్వాత ఇక ఆ పిల్లను పోషించడం లేదు. ఒకవేళ మా తమ్ముళ్ళు ఏమైనా కూడా చేసి పంపిస్తే ఒక 2 వారం రోజులు 10 రోజులు ఉంచుకోవడం, మళ్ళీ తర్వాత కథ మళ్ళీ వచ్చడం. ఏమన్నా అంటే వచ్చిన బిడ్డ పోతమే వస్తుంది, ఆమెనే వస్తుంది అని అట్లా మళ్ళీ లేనిపోయి అన్ని చెప్పడం మేడం. ఇక అమ్మ నాన్న కూడా అబ్బాయి అమ్మ నాన్న హైదరాబాద్ లో ఉంటుండ్రు మేడం. ఇప్పుడు ఈ ఊర్లో ఉంటాడట్లేదు, హైదరాబాద్ లో ఉంటుండ్రు. మాకు తెలియదు వాడు ఏం చేస్తాడు. ఆ ఊరు పెద్ద మనుషులు గిట్ట వాడు వేస్ట్ కాడు, వానికి ఎందుకు ఇచ్చిందండి అని ఆ ఊరు పెద్ద మనుషులు సర్పంచులు గిట్ట అట్లనే అంటారు మేడం. అమ్మాయి ఇప్పుడు 5-6 సంవత్సరాలు అయింది మేడం. అమ్మాయిని చూడడం లేదు. మా చెల్లెకేమో చదువు లేదు, ఏమన్నా చేసుకొని బతుకుదామంటే. మా చిన్న పెన్షన్ 1,200 వస్తుంది మేడం.
మరి అమ్మాయిని వాళ్ళకి ఇస్తే బాగుంటది అంటారా? మరి ఏం చేస్తే బాగుంటది? అసలు ఏం అర్థం అవుతుంది. బయట చెప్తున్నాము పరువు పోతుందని అట్లా ఒక్క నిమిషం, ఏం చేస్తే బాగుంటుంది అంటారా అని అడిగారు మీరు. అమ్మ ఏం చేస్తే బాగుంటుంది అంటారా అన్నారు. ఏమన్నారు మీరు? కేసు అమ్మాయిని ఆయనకే ఇచ్చేస్తా, నేను ఎట్లా చదవాలి? మొన్న అమ్మాయికి డెంగ్యూ ఫీవర్ వస్తే మేడం మేము అందరం కలిసి అమ్మాయికి చాలా డబ్బులు ఇచ్చినాం మేడం. ఎప్పటికీ అందరి దగ్గర ఉండాలి కదా మేడం డబ్బులు. అదే మా చెల్లె భయపడుతుంది, అమ్మాయికి ఏమన్నా అయితే ఎట్లా, అతని అమ్మాయి నన్ను చూస్తలేడు కదా, కనీసం అమ్మాయి నన్ను ఆయనకే ఇచ్చేస్తా అని అంటుంది మేడం. మరి ఎట్లా అని అంటే కేసు పెట్టాలా అంటున్నారు. ఏం కేసు పెడతారు మీరు మేడం? ఏం కేసు పెడదామని మీరు అంటే కేసు పెట్టి అసలు ఏం అర్థం అవుతలేదు మేడం. అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేద్దామంటుండు మేడం. వాళ్ళ అంటే ఇప్పుడు పుట్టిన పాప, ఈ పాప వయసు ఎంత? అతనికి పుట్టిన ఇప్పుడు ఇంకో పాపనైతే మా ఆయన ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన రైట్ అమ్మ అర్థమైంది. ఈ పాప వయసు ఎంత? చిన్న పాప వయసు? చిన్న పాప వయసు ఇప్పుడు 6 సంవత్సరాలు మేడం. పాపం స్కూల్ లేదు, ఏం లేదు, పాపం అనిపిస్తుంది మేడం ఆ అమ్మాయిని చూస్తుంటే. మరి అక్కడికి పంపిస్తే కూడా చూడ్డ కదమ్మా అతను. అయితే ఆయన ఏమంటాడు, నా ఇంటికి తీసుకొచ్చి పడగొట్టండి అని ఒక మాట అంటాడు. 18 ఏళ్ళ తర్వాత నేనే తీసుకపోతే కదా, ఏ లాయర్ చెప్పినా కూడా 18 ఏళ్ళ దగ్గర అవ్వ దగ్గరనే ఉండాలంటాడు. దాన్ని చదివినట్టు దీన్ని చదండి. ఒక్క నిమిషం, ఇప్పుడు రెండో పాప వయసు 6 సంవత్సరాల 18 నెలల? 6 సంవత్సరాలు మేడం. మరి 18 ఏళ్ళు దాకా తల్లి దగ్గర అప్పుడు కదా అంటాడు మేడం. రైట్ కానీ అది నిజం కాదులేమ్మా, అది నిజం కాదు. కానీ మరి ఈ పాపను వదిలేస్తే రైట్. ఒక్క నిమిషం, ఇందులో లీగల్గా మీరు చేయగలిగింది ఎంత ఉందనేది, అంటే చట్టాలు అయితే ఉన్నాయి కానీ మీకు అతను ఏం చేస్తాడు, ఉద్యోగం ఏం చేస్తాడు? ఏం లేదు మేడం, డ్రైవర్ చేసుకుంటాడు వాడు. అసలు వానికి ఏం లేదు మేడం, వాడు అసలు ఏం చేస్తాడో ఊరికే గాలికి తిరుగుతాడు. రైట్, గాలికి తిరిగేటోడే మేడం. మరి గాలికి తిరిగే వాడికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారమ్మా మీరు? తప్పు మీది కదా మేడం. మేము అందరం వస్తా అంటే మా చిన్న ఆయననే అసలు పిల్ల ఇంటి మీద ఉన్నది కదా, పడుకు పిల్ల కదా, చిన్నదే కదా, చిన్న వయసు కదా అని చేసిండు మేడం. కాదమ్మా, ముందన్నారు మేము అందరం కలిసి చేసామన్నారు, ఇప్పుడు చిన్న ఆయనే చేశారంటున్నారు. షిఫ్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ అంటారమ్మా. అందరం కలిసి చేసినాం అదే కానీ. అవును, ఒక పెళ్ళి ఫెయిల్ అయింది, ఒక బిడ్డతో ఇంటికి వచ్చింది. అప్పుడైనా ఈ అమ్మాయిని అంటే మనందరం చేసే తప్పండి. ఆడపిల్ల పెళ్లి చేసి ఒక బిడ్డతో ఇంటికి వచ్చి, లేకపోతే బిడ్డ లేకుండా ఇంటికి వచ్చాక మళ్ళీ ఎట్లా ఒకట్లా పెళ్లి చేసి ఈ రెస్పాన్సిబిలిటీ తీసిపోయి ఇంకో చోట పెట్టాలని ఆలోచించడమే. కానీ అదే చేసిన తప్పు మీరు, అది చేశారు. మీరు అమ్మాయికి 2 లక్షల కట్నం, 5 తులాల బంగారం అంటే దగ్గర 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు. ఆ 3-4 లక్షల రూపాయల్లో సగం పెట్టో పావు పెట్టో అమ్మాయికి ఒక ఉపాధి ఏర్పాటు చేసి ఉంటే మీరు, ఆ తర్వాత ఆ పెళ్ళి అయ్యేది అయినప్పుడు అయి ఉండేది, ఒక పద్ధతి ఉండేది. అదేం లేకుండా తీసుకుపోయి మీరు ఎంతసేపటికి చూడండి సార్, మనకు ఆడపిల్లకి పెళ్లి చేయడానికి అందరు డబ్బులు ఇస్తారు, ఆ పిల్లని కాళ్ళ మీద నిలబెట్టడానికి మాత్రం ఎవరు ఒక 5,000 10,000, పెళ్ళి అంటే మాత్రం అందరూ చందాలు వేసుకొని వడ్డీలకు ఏదో ఒకటి చేస్తారు. ఆ తప్పు అయితే చేశారమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అన్యాయంగా నలిగిపోయింది. ఆ అమ్మాయికి ఒక 2 పెళ్ళిళ్ళు మీరే చేశారు, అమ్మాయి చేసుకున్న పెళ్ళిళ్ళు కాదు అవి. సో లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు లీగల్గా ఏముంది, మెయింటెనెన్సే. భర్తకి ఏ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే, చేతులు కాళ్ళు ఉంటే చాలు. మెయింటెనెన్స్ వేస్తారండి, అది 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వస్తుంది. అతను కట్టడు, మెయింటెనెన్స్ ఇవ్వడు, ఒక డ్రైవర్ గాలికి తిరుగుతాడు. బేసిక్గా ఏముంటుంది మరి, ఆడపిల్లనే చదివించుకొని ఈవిడే చదువుకుని ఈవిడే ఉద్యోగం చేసుకోవాలా? చట్టపరంగా ఉన్నది మరి ఆస్తులుంటే ఓకే, అబ్బాయికి ఏదైనా ఆస్తులు ఉంటే దాని మీదైనా వెళ్ళొచ్చు. ఈవెన్ తల్లిదండ్రులకు ఆస్తులు ఉన్నా వాటి మీదైనా వెళ్ళొచ్చు. మరి ఏమీ కానప్పుడు పరిష్కారం ఏముంటుంది? సరే అమ్మ, ఒకటైతే మీరు ఏదో ఒకటి లీగల్గా, ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి లీగల్గా వెళ్ళటానికి. మీరు డీవీసీ అంటారు, మీరు ఎక్కడి నుంచి, కరీంనగర్ నుంచి అన్నారు కదా, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ మీకు విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, లేదా కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి, లేదా ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి వాళ్ళ పీడీ ఆఫీస్, ఈ 3 పద్ధతుల్లో ఎలాగోలాగా వెళ్ళి ఒక డీవీసీ కేసు అయితే వేయండి. మీరు ఇట్లా తీసుకెళ్ళట్లేదు, పిల్లల్ని చూడట్లేదు, మెయింటెనెన్స్ లేదు అనేది ఒక కేసు వేయండి. వాళ్ళు పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బట్ ఏం జరుగుతుందంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఒక్క రూపాయి కూడా ఎవరు రాబట్టలేరు, ఎందుకంటే వాళ్ళు కట్టరు.
కోర్టు ఆర్డర్ అయితే ఇస్తుంది, బట్ వాళ్ళు కట్టరు, వాళ్ళకి భయం లేదు. మహా అయితే ఒక నెల రోజులు జైలు వెళ్ళొస్తానంటారు, నెల రోజులకు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కట్టరు. సో ఇది ఒకటి జరుగుతుంది. రెండోది, ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉంటే, వాళ్ళ అమ్మా నాన్నకు కానీ అతనికి కానీ ఆస్తి ఉంటే మాత్రం ఖచ్చితంగా అటాచ్మెంట్ అడగొచ్చు. ఆ ఆస్తి అనేది ఆ పాప కోసం తీసుకోవచ్చు. మూడోది, బిడ్డనిస్తే నేను 18 ఏళ్ళ దాకా మీరే సాధాలి అని అంటున్నారు కదా, నిజం కాదు. నిజానికి ముస్లిం దాంట్లో అయితే ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా 6 ఏళ్ల తర్వాత తండ్రికే చెందుతాడనేది వాళ్ళ దాన్ని ఉంటుంది. నిజానికి వేరే హిందూ దాంట్లో కంటే కూడా అక్కడైతే క్లియర్గా కూడా ఉంటుంది 6 years తర్వాత అనేది. కాబట్టి అది నిజం కాదు, అతను ఏదైతే చెప్తున్నాడో అది నిజం కాదు. బట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఆడపిల్లని సరిగా లేకుండా 2 పెళ్ళిళ్ళు చేసి, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది, 2 ఆడపిల్లలు, ఇప్పుడు ఇంకో 3 ఆడపిల్ల, ముగ్గురిని బాధ పెట్టడం కంటే కూడా, మీరు ఇంతకుముందు కూడా చెప్పారు ఏదో అవసరం వస్తే అందరం కలిసి చాలా డబ్బులు ఇచ్చామని. ఈ అవసరానికి డబ్బులు ఇవ్వటాలు, పెళ్ళిళ్ళకి డబ్బులు ఇవ్వటాలు కాకుండా కూర్చుని అందరూ ఇప్పటికైనా ఈ అమ్మాయి బతకటానికి, ఒక పద్ధతిగా బతకటానికి మనందరం ఏమైనా చెయ్యగలమా, అదొక్కటి ఆలోచించండి. ఏదైనా ఒక ఎంబ్రాయిడరీ నేర్పించగలమా, ఒక చిన్న కూరగాయల కొట్టు పెట్టించినా కూడా బతుకుతారండి. దానికి 15,000 20,000 సరిపోతాయి. మీరు 5 లక్షలు పెట్టి పెళ్లి చేశారు, కానీ అలాంటిది ఏమి చేసే ఉద్దేశం ఉన్నట్టుగా లేదు. మీ చిన్నాన్న ఇంకా హెల్ప్ చేయగలిగితే ఆయనతో కలిపి ఏదన్నా అలాంటి ఒక ప్రయత్నం చేస్తే బహుశా మంచిది. ఇప్పటికైనా ఆ అమ్మాయి కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం ఒకటి చేయించండి. ఈ అబ్బాయితో కూడా సమస్య వస్తే 3వ పెళ్లి గురించి ఆలోచించకండి. ఆడపిల్ల ఇంట్లో ఉంది, ఇంటి మీద ఉంది, వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇంకోసారి ఆ తప్పు చేయకుండా మీరందరూ మంచి మనుషులా కనపడుతున్నారు, అమ్మాయికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు, ఆ హెల్ప్ ఏదో సరైన హెల్ప్ చేయండి అంతే. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి మేడం. మా సమస్య ఏంటంటే, మా హస్బెండ్కి ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. ఎవరికి? మా హస్బెండ్కి ఇంతకు ముందే ఫస్ట్ మ్యారేజ్ అయింది మేడం. తను నాకు చెప్పకుండా చేయకుండా మేడం మ్యారేజ్ చేసుకున్నారు. కాకపోతే అది ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది మేడం నాకు మ్యారేజ్ అయ్యి. బాబు ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు మేడం నాకు, 19 సంవత్సరాలు. అయితే తను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న విషయం నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్కయ్య వాళ్ళు అందరు కలిసి చేశారు మేడం. తర్వాత విషయం తెలిసినాక నేను ఒకటే మాట అన్నాను మేడం, నన్ను వదిలిపెట్టండి, ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, ఇక నాకు అవసరం లేదు, నాకు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్తే మేడం, తను ఏమన్నారంటే, నా భార్యను వదిలిపెడతాగా నిన్ను వదిలిపెట్టానని పెద్ద మనుషులతో మాట్లాడుకున్నారు మేడం వాళ్ళు. మాట్లాడుకున్నాక సరే అని చెప్పేసి ఆ రోజు గొడవ అయిపోయింది మేడం. వచ్చేసినాక కథం బాబు, ఇక నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం. ప్రెగ్నెంట్ అయ్యాక కూడా 5 నెలల వరకు కూడా నేను అదే గొడవల మధ్యలో ఇది అయిపోయినాం మేడం. ఒక బాబు పుట్టాడు. మళ్ళీ బాబు పుట్టినాక అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీకి అని వెళ్తే మేడం, ఆమె పెద్ద భార్యని తీసుకొచ్చుకున్నాడు. తోలుకొచ్చుకున్నాక తర్వాత మేడం మా గొడవల మధ్యలో ఇంకా బాబు 7 నెలల బాబు అయ్యే వరకు మా గొడవలే జరిగినాయి మేడం. 7 నెలల బాబు అప్పుడు మేడం తను దుబాయ్ వెళ్ళిపోయింది. ఇక దుబాయ్ వెళ్ళిపోయాక 3 సంవత్సరాలు మా అత్తగారి ఇంట్లోనే ఉన్నాను మేడం. తర్వాత అసలు అని అప్పటి నుంచి వెళ్ళి అసలు అమౌంట్ పంపించడం, బాబుని చదివించడం అలాంటివి ఏం పట్టించుకోలేదు మేడం. ఇక చిన్న గొడవ అయింది మేడం. గొడవ వల్ల మేము మా తల్లిగారికి వచ్చేసినాం మేడం. వచ్చేసినాక ఇట్లా గొడవ అయింది మేడం. మా అత్తగారి తల మా అమ్మ తల మా ఆడబిడ్డ వాళ్ళు ఇట్లా పగలగొడితే ఇట్లా కేసు అయింది మేడం. కేసు అయినందుకు మేడం వాళ్ళు కేసు పెట్టినాక కేసు కోసం కొట్టేవేతడానికి 5 సంవత్సరాలకు వచ్చింది మేడం. అయితే సరే నేను బాగానే చూసుకుంటాను మీ బిడ్డని అట్లా ఇట్లా అని చెప్పేసి మాట చెప్పేసి మేడం కేసు వాపస్ తీసుకున్నట్టు చేసింది మేడం. వెళ్ళిపోయిండు. మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చిండు, మా బిడ్డని చూసుకుంటలేవు ఏం చూసుకుంటలేవు అంటే కేసు పెట్టినా మేడం. నేను కేసు పెడితే ఏం చేసిండు, మీ అమ్మాయిని బాగానే చూసుకుంటాను, నేను ఇప్పటి నుంచి అమౌంట్ డబ్బులు పంపిస్తా, మా బాబుని చూసుకుంటా అని చెప్పి మేడం ఇట్లాగే సతాయిస్తుంది. కానీ మేడం బాబు పుట్టిన నుంచి కనీసం ఇంతవరకు తన బాబు చదువు కానీ బట్టలు కానీ ఇలాంటిది కూడా తను రెస్పాన్స్ తీసుకోవట్లేదు మేడం. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళినా అసలు ఏం లాభం కావట్లేదు మేడం. మొన్న 6 నెలల సంవత్సరాల క్రితం వస్తే కూడా నెల రోజులు తిరిగినా మేడం. నేను నెల రోజులు తిరిగినా అసలు ఎవరు నన్ను పట్టించుకోలేదు మేడం. ఎక్కడ తిరిగారు నెల రోజులు? నేను మాకు పోలీస్ స్టేషన్ మేడం, మల్లెల పోలీస్ స్టేషన్ అట్లా తిరిగాను మేడం. తను వచ్చిందని తెలిసింది మేడం. తను వచ్చిందని తెలిసినా గానీ అసలు అంత కేర్ చేయలేదు మేడం. అమ్మ ఒక్క నిమిషం, మీరు మీ అమ్మగారింట్లోనే ఉంటున్నారు? ఇంతకాలం నుంచి కూడా అమ్మగారింట్లోనే ఉంటున్నారు? ఫస్ట్ నుంచి అతన్ని మొదటి భార్యకు పిల్లలు ఉన్నారా? మేడం ఉన్నాడు, బాబు ఉన్నాడు. తనకి పెళ్లి కూడా అయింది మేడం.
వాళ్ళు కూడా వాళ్ళ మీ అత్తగారింట్లోనే ఉంటారా వాళ్ళు కూడా? లేదు మేడం, ఆమె కూడా తన తల్లిగారింటికానే ఉంటుంది. మా అత్తగారింటి దగ్గర ఎవరు ఉండరు. కాకపోతే అతను దుబాయ్కి వచ్చినప్పుడు పోయినప్పుడు మాత్రం మా అత్తగారింటి కాడికి వచ్చి ఇట్లా పండగలు పబ్బాలు చేసుకొని మళ్ళీ అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ భార్య అలా తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. మరి కొడుకు పెళ్లి కూడా చేసిండు మేడం, మొన్న చేసి కొడుకును కూడా దుబాయ్ తీసుకెళ్ళిండు. తను వస్తున్నాడు, దొంగతనంగా వెళ్ళిపోతున్నాడు, పారిపోతుంది మేడం. అస్సలు దొరకదు. మీకు మాత్రం తెలియట్లేదు అతను ఎప్పుడు వచ్చినా తెలిసినా మేడం, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు దాచిపెట్టి మేడం రాలేదు అని చెప్తున్నారే తప్ప అతన్ని అప్పచెప్తలేదు మేడం. అతనికి వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయమ్మా? మేడం తను సంపాదించిందంతా తన భార్యకు కొడుకులకే పెడుతున్నాడు. అనే దగ్గర ఏమీ లేదు మేడం. ప్రస్తుతం మా అత్తగారు సంపాదించిన ఒక ఇల్లు తప్ప అసలు ఏమీ లేదు అతని దగ్గర. మొత్తం అక్క జనాన్ని సగం గుంజుకున్నారు మేడం. ఇక్కడ భార్య దగ్గర కొద్దిగా ఉంది. కనీసం మా బాబుకి నాకు ఏం లేకపోయినా పర్వాలేదు మేడం, కనీసం మా బాబు కన్నా ఏమన్నా ఆస్తి వచ్చేలా ఇట్లా చెప్పండి ఒకసారి మేడం. అంటే అతనికంటూ వస్తే ఉంటే మీ బాబుకి వస్తుంది. మీరు ముస్లిం అని చెప్పారమ్మా? లేదు హిందూస్ మేడం. హిందూ అనే చెప్పారా? ఓకే మేడం, రైట్. అదండి, చిన్నగా జాబ్ చేస్తాను మేడం. ఇక్కడ చిన్నగా జాబ్ చేసుకుంటూ బాబుని చదివించుకుంటున్నాను మేడం. మీరు జాబ్ చేస్తున్నారా? అంటే చిన్నగా నాకు నెలకు 3000 మహిళా గ్రూప్లలో నేను వర్క్ చేస్తాను మేడం. నాకు నెలకు 3000 అట్లా. ఓకే పోలేండి, అదన్నా చేస్తున్నారు మీరు యాక్చువల్లీ చెప్పాలంటే. కరెక్టే మేడం. బాబు ఇప్పుడు 19 సంవత్సరాలు బాబుకి మేడం. కనీసం పుట్టి నుంచి ఇంతవరకు అతను ఏం చేయలేదు. ఏం చదువుకుంటున్నాడు బాబు? బాబు 10th అయిపోయింది మేడం. నాకు కొంచెం కష్టంలో ఉన్నాను, కాలేజీలో చేర్పించిన స్తోమత లేక మేడం చదువు కూడా ఆపేసినాం మేడం. బాబు 10th చదివి ఆపేశారా? మేడం. ఏం చేస్తున్నాడు బాబు మరి ఆపేసి? బాబు ఇప్పుడు చిన్నగా షాప్ లో మెకానిక్ నేర్చుకుంటాం మమ్మీ, వాటి నుండి ఏం చేయాలని చెప్పేసి నేర్చుకుంటుండు మేడం. నేర్చుకుంటున్నాడా నేర్చుకుంటా అంటున్నాడా? నేర్చుకుంటుండు మేడం, వెళ్తుండు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందన్నారు కదమ్మా, అది ఎవరి పేరు మీద ఉంది? అది మా మామయ్య గారి పేరు మీద ఉంది మేడం. మామయ్య గారి పేరు మీద ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని అది కన్సిల్ చేసేసి మేము పెళ్లి చేసుకున్నారు. అది అంటే మనకు చట్టరీత్యా చూసినట్లయితే ఈవిడ స్టేటస్ ఇల్లీగల్ వైఫ్ కింద అవుతుంది. బాబుకి మాత్రం లెజిటిమేట్ చైల్డ్ కింద వస్తుంది. కాబట్టి ఆ పిల్లవాడి అంటే ఎంత ఏజ్ అన్నారు? 19. సో ఆవిడ పిల్లవాడితో లేకపోతే అదే గార్డియన్గా కూడా ఉండి 19 అన్నారు. కాబట్టి ఆవిడ ఒక పిటిషన్ వేసేసి అంటే ఒక మెయింటెనెన్స్కి వేయచ్చు, ఇంకొకటి పార్టిషన్ సూట్ వేసేసి తండ్రి నుంచి ఏదైతే రావాల్సిన ఉన్నాయో ప్రాపర్టీ అది ముందైతే మనం నోటీస్ వెళ్ళింది అనుకోండి, అసలు ఏమేమి ఉన్నాయి అనేది వస్తారు కదా. ఒకవేళ తండ్రి అక్కడ ఉండట్లేదని వాళ్ళు బుకాయించిన ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ అయినా కోర్టుగా వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి అదొక ఆప్షను. తర్వాత ఇంకా నెక్స్ట్ అంతకన్నా ఆప్షన్ మనకి కనపడట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఈవిడ ఎప్పుడో అప్రోచ్ అయ్యి ఉండాలి. యాక్చువల్గా ఇవి ఎలా ఉంటుంది, ఆవిడ అప్రోచ్ అయింది 2 సార్లు. ఒకసారి 5 సంవత్సరాలు కేసు నడిచిన తర్వాత అతను వచ్చి నేను బాగా చూసుకుంటానని కేసు విత్డ్రా చేయించాడు. మళ్ళీ ఒకసారి అదే జాగ్రత్తగా ఉండాలి. విత్డ్రా చేసుకునేటప్పుడే రాసుకోవాలి, దానికి సంబంధించిన కొన్ని గ్యారంటీస్ తీసుకోవాలి. ఒకటి. రెండోది రెండోసారి కూడా ఫెయిల్ అయినప్పుడు అతను పాస్పోర్ట్ సీజ్ చేయమని అడగాల్సింది. పోలీస్ కేసు పెట్టి పోలీసులు నార్మల్గా ఇదే ప్రాబ్లం, కరప్షన్ ఉంటుంది. ఈ కరప్షన్ వల్ల న్యాచురల్ గా దుబాయ్ అతను మేనేజ్ చేయగల కానీ ఈ అమ్మాయి చేయలేదు, డబ్బులు లేవు. కాబట్టి అప్పుడు అవసరమైతే ఆ పోలీస్ స్టేషన్ మార్చాలని చెప్పి వేసుకోవాలి. ఆ పోలీస్ స్టేషన్ న్యాయం జరగదని ఎవరి మీద వాళ్ళ మీద ఎలిగేషన్స్ పెట్టేసుకోవాలి. అసలు ముందు ఇక్కడ అప్రోచ్ అవ్వలేదు కదా. రెండోసారి వచ్చినప్పుడు పాస్పోర్ట్ సీజ్ చేయించడానికి వీటికి ప్రయత్నం చేయలేదు. అలా చేసినట్లయితే అతని మీద ప్రెజర్ వస్తుంది. సురేష్ గారు, సమస్య ఏంటంటే అది పెద్ద ఫైటే. అంత ఫైట్ చేసే శక్తి వీళ్ళకి లేకపోవడం, అంటే నిజానికి వీళ్ళకి లేకపోయినా స్టేట్ వీళ్ళ తరఫున చేయాలి, చేయదు అనేది మనకు చాలాసార్లు కనిపిస్తుంది. వాళ్ళకు పాస్పోర్ట్ సీజ్ చేయించడానికి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా వెళ్తే అంత తేలిక కాదు కూడా కదా. అంటే కేసుల్లో ఇన్వాల్వ్ అయిన మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టండి, ఏదో చాలా చిన్న కేసు ఏదన్నా ఇంటి పక్కన పెట్టి కేసు పెట్టినా మళ్ళీ ఏమో అంటారు. అవును, పాస్పోర్ట్ రిఫ్యూజ్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. కానీ పాస్పోర్ట్ మరి కేసులు పెండింగ్ ఉండగా వెళ్ళటానికి రావడానికి అంత ఫ్రీడమ్ ఏం కాదు. ఒకసారి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో ట్రయల్ జరుగుతుంటే అన్లెస్ కోర్ట్ పర్మిషన్ ఉంటే తప్ప వెళ్ళడానికి లేదు. రైట్. సో ఇప్పుడు ఈవిడికి మనం ఏం సజెస్ట్ చేయొచ్చు? పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి తను?
పిఎల్సీకి వెళ్ళమంటారా మళ్ళీ, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పట్టించుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి, లేదు ఎస్పీకి రిజిస్టర్ పోస్ట్ పంపించాలి. అవన్నీ కాకపోతే హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. దగ్గరలో ఉంటే దాని దూరం వెళ్ళలేమనుకుంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసి దాన్ని రిజిస్టర్ చేయించి ఛార్జ్ షీట్ కట్టి చేసుకుని దాంట్లో అంటే ప్రైవేట్ కంప్లైంట్ వేయటం అంటే కోర్టులో వేయాలి, దానికి లాయర్ కావాలి, లాయర్కి ఫీజు ఇవ్వాలి. ఒకటి న్యాయ సేవా సదనానికి వెళ్ళినట్లయితే ఉమెన్ కాబట్టి వాళ్ళ సర్వీసెస్ లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏమన్నా అవకాశం ఉందేమో తెలియదు, ఆ రకంగా కొంత ప్రయత్నం చేయొచ్చు. సో మీరు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగట్లేదు అంటున్నారు కాబట్టి ఒకటి ఎస్పీని అప్రోచ్ అవ్వాలమ్మా. మళ్ళీ చెప్తున్నాం, బహుశా మీ జిల్లాలో కూడా కలెక్టరేట్లో ఐ థింక్ మీరు డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, అదాలత్ అంటారు కదా, అది జరుగుతూ ఉంటుంది. డీవీసీలో దాని మీద ఇంజంక్షన్ కూడా తీసుకోవచ్చు, దేని మీద ఇట్లా వెళ్ళడానికి ఇంజంక్షన్ కూడా తీసుకోవచ్చు. సో డీవీసీకి కూడా వెళ్ళమన్నావా? ఒకటి మీరు డీవీసీ వేయండి, కనీసం అక్కడ నుంచి కొంత మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పని జరగకపోతే కనీసం కోర్టుకు రిఫర్ చేయడం అనేది చేస్తారు కాబట్టి. సో డీవీసీకి సంబంధించి మీరు మీ దగ్గరలో ఉన్న, ఇన్ఫ్యాక్ట్ మీరు అదే సర్కిల్లో ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించిన వాళ్ళ పీడీ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ మీరు వేయండి. లేదా కలెక్టరేట్కి వెళ్ళండి, అక్కడైనా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డీవీసీ ఒకటి ఫైల్ చేయండి వెంటనే. దీంతో పాటుగా పిఎల్సీ కూడా వేస్తే వేయండి. అంటే ఏదైనా కోర్టుకు వెళ్ళి మీరు అక్కడ కోర్టులో ఉన్న న్యాయ సేవా సదన్కి కానీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు, ఈ రెండు చోట్ల, ఈ రెండు పేర్లు ఏదున్నా సరే అక్కడికి వెళ్ళి అక్కడైనా ఒక కంప్లైంట్ చేయండి. సో కోర్టు నుంచి నోటీస్ వెళ్తుంది మీకు అప్పుడు, లేదా డీవీసీ సెంటర్ నుంచి కూడా నోటీస్ వెళ్తుంది. అప్పుడు ఏమొస్తుంది అనేది చూడొచ్చు. మీకు డీవీసీలో అయితే పెళ్ళయిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా కాంపన్సేషన్ కూడా ఇస్తారు కాబట్టి చూడొచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళీ ఇదే మోసం జరుగుతుంది, మీకోసం కూడా కాదు, అందరి కోసం చెప్తున్నాము. ఒక కేసు ట్రయల్ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత చాలామంది వచ్చి కాంప్రమైజ్ అడుగుతారు, బాగా చూసుకుంటాం అని అందరు పెద్ద మనుషుల ముందు చెప్తారు. చాలామంది పెద్ద మనుషులు, ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు, బాగా చూసుకుంటున్నాం అంటున్నాం కదమ్మా వెళ్ళమ్మా అని చెప్తారు, ఏ రకమైన గ్యారంటీస్ లేకుండా. ఆ గ్యారంటీస్ లేకుండా వెళ్ళకండి. నష్టపరిహారం అని ఏదైనా కానివ్వండి మీ పేరు మీద రాయించుకోవాల్సిందో పిల్లల మీద రాసేదో ఒక కాంక్రీట్గా రాయించుకున్న తర్వాత మాత్రమే, ఎంఓయూ రాసుకున్న తర్వాత మాత్రమే మీరు కాంప్రమైజ్ పిటిషన్ మీద సంతకం పెట్టాలి. సరేనండి చూసుకుంటున్నారు వెళ్తానండి అని మీరు తలలూపేసి వెళ్ళిపోతే ఇలాగే జరుగుతుంది. 99% ఆఫ్ ద కాంప్రమైజెస్ కేవలం వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చేస్తారు. అక్కడ దాకా వచ్చాక వాళ్ళకి అర్థమవుతుంది ఇదేదో మనకు చుట్టుకునేలా ఉంది అన్నప్పుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. ఎవరైనా కాంప్రమైజ్కి వచ్చినప్పుడు ఇది మళ్ళీ కూడా బ్రేక్ అయితే ఏం కావాలనేది అప్పుడే మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యం. కాకపోతే ఉంటుంది, అదే ఫ్యామిలీలో ఉంటుంది, అయితే మీకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వచ్చినందుకు, చక్కటి సలహాలు ఇచ్చినందుకు. ఇది ఇవాల్టి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 టీవీ. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఈమెయిల్ ఐడి vanitahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.